Please do not smoke and drink alcohol. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నా పేరు రమేష్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ కేస్, కోల్కతాలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు గురించి ఫుల్గా డీటెయిల్స్గా తెలుసుకుందాం అనమాట. అండ్ అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ, హోమ్ మినిస్టర్, అన్ని పవర్స్ ఉన్న ఆమెనే ప్రజలతో పాటు ప్రొటెస్ట్ చేస్తుందన్నమాట న్యాయం జరగాలి అని. అంటే ఆమెకు పవర్స్ ఉన్నాయి, కానీ ఎందుకు ఈ రంగంలో దిగిందని దాని గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఫైనల్ ఈ కేసుని సిబిఐకి ఇచ్చారనమాట. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మనం కథలోకి వెళ్ళినట్లయితే, జూనియర్ డాక్టర్ కోల్కతాలో 36 గంటల సేపు కష్టపడి పని చేసి రాత్రి పగలు రెస్ట్ తీసుకోవడానికి జస్ట్ డిన్నర్ చేసి ఒక రూమ్లో వెళ్ళిందనమాట. హాస్పిటల్లో ఒక గదిలో వెళ్ళిందనమాట. గదికి ఆమె లాక్ అనేది చేయలేదన్నమాట లోపల నుంచి. ఎందుకంటే నమ్మకం, దాదాపు హాస్పిటల్ అనగానే పేషెంట్స్, స్టాఫ్ అందరు కలిసి ఒక 700-800 మంది ఉంటారనమాట. ఆ ప్లేస్లో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించుకుంటారనమాట. సో అండ్ ఆ గదిలో వెళ్ళాక, ఆమె రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాక, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ మీ అమ్మాయి హాస్పిటల్ రూమ్లో సూసైడ్ చేసుకుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో వెంటనే వాళ్ళు పరుగులు తీసి ఆ ఘటన స్థలానికి వస్తారనమాట. వచ్చినాక అక్కడ విచిత్రం ఏంటంటే, పోలీసులు వారిని అలో చేయరనమాట. దాదాపు 3 గంటల సేపు బయట నిలబెట్టేసినాక తర్వాత వాళ్ళ ఫాదర్ని లోపలికి అయితే పంపిస్తారనమాట. ఆ ఫాదర్ లోపల ఎంటర్ కాగానే సగం చచ్చిపోతాడనమాట. బట్టలు లేకుండా రక్తం మడుగులో ఆమె అలా పడి ఉంటుందన్నమాట. సో వెంటనే అది ఫోటో తీసుకొని తన ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో మెంబర్స్ వారికి చూపించడం అయితే జరుగుతుంది. ఆ ఫోటో ఆధారంగా మీడియాతో ఆమె ఇలా చెప్తుందన్నమాట వాళ్ళ రిలేటివ్స్. ఆమె కంట్లో గాజు ముక్కలు ఉన్నాయంట, అండ్ బాడీ మీద ఎన్నో గాయాలు ఉన్నాయంట, అండ్ 2 కాళ్ళు అయితే 90 డిగ్రీస్లో విరిచేశారనమాట. అది సహజం. 90 డిగ్రీస్లో కాళ్ళు విరిచాలంటే మనకు జాయింట్స్ కాడ అనేవి అంటే ఇట్లా ఇట్లా ఇంచుతే తప్ప ఆ కాళ్ళు అనేవి ఆ బోన్స్ అనేవి డిస్లొకేట్ అయినాయి అనమాట. అంటే ఇరిగిపోయిన ఆటికాటికి అనమాట. సో ఇది సూసైడ్ కాదు, ఇది మర్డర్ అని మీడియాకి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఫోటో ఆధారంగా. అండ్ అక్కడున్న ఎవరైతే హాస్పిటల్ సిబ్బందులు అంటే స్టాఫ్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఇది సూసైడే అని చెప్తున్నారనమాట. అంటే ఇంతగా చూసినా సరే సూసైడ్ అని ఎలా అనిపించింది వాళ్ళకి? ఎవరు తన కన్నును తనే పోడ్చుకుంటారు? అయితే సూసైడ్ అంటే ఏదో సింపుల్గా ఉరి వేసుకోవడమో, ఏదో స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకోవడమో జరుగుతుంది. కానీ తన కాళ్ళు తనే విరుచుకోవడం, కంట్లో సీసా, ఇవి ఈ విధంగా సూసైడ్ ఎవరు చేసుకోవాలన్నమాట. సో ఇది ఏ విధంగా అయితే వాళ్ళకి సూసైడ్గా అనిపిస్తుంది, ఇదైతే అర్థం కాలేదన్నమాట. ఇదంతా ఒక ఎత్తునైతే, ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే పోస్ట్ మార్టంకి తీసుకువెళ్ళినాక రిపోర్ట్ వచ్చిందో, ఆ రిపోర్ట్లో అంతు చిక్కని నిజాలు చిక్కినాయన్నమాట. దాదాపు ఆమె మెడ లోపల విరిచేశారనమాట. గొంతు పిసుకుతూనే ఊపిరి తీసుకోకుండా గొంతు పిసికేశారనమాట. సో ఆ విధంగా చనిపోయింది అని రిపోర్ట్లు అయితే వచ్చిందనమాట. అండ్ సెవరల్ ఇంజురీస్, బాడీలో ఏ భాగం చూసినా సరే ఇంజూరీ అయి ఉన్నాయన్నమాట. కాలు ఇరగడమైనా సరే. అండ్ ఇంకోటి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమె బాడీలో దాదాపు 150 గ్రామ్ స్పమ్, అది ఏంది మెన్ యొక్క స్పమ్ చిక్కడం అయితే జరిగిందనమాట. ఒక మెన్కి దాదాపు అంటే 10 to 15 గ్రామ్స్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. బట్ 150 అంటే దాదాపు అక్కడ ఆ సంఘటన జరిగేప్పుడు, ఆ రేప్ చేసేప్పుడు దాదాపు అక్కడ 6 to 7 మెంబర్స్ ఉండవచ్చు. ఎందుకంటే అంత స్పమ్ ఒకరిలో రిలీజ్ అవడం అనేది అది ఇంపాసిబుల్ అన్నమాట యాజ్ పర్ సైన్స్. సో ఇవన్నీ ఒక అంచనాలు అయితే, అక్కడ స్టిల్ ఇవన్నీ ఆధారాలు ఉండి కూడా పోలీసు వాళ్ళు అయినా సరే, ఆ హాస్పిటల్ యొక్క సిబ్బందులైనా సరే ఇది సూసైడ్ అని ఖచ్చితంగా తేల్చి చెప్తున్నారనమాట. అంటే ఆమె కాలు ఎలా ఇరిగినాయో, ఆమె కంట్లో గాజు సీసాలు ఎట్లున్నాయో, ఆమె బాడీలో ఆ స్పమ్ ఏ విధంగా వచ్చిందో అనేది హాస్పిటల్ వాళ్ళైనా సరే చెప్పడం లేదనమాట. సో ఇది సూసైడే అని చెప్తున్నారు. బట్ ఇక్కడ 1 సైడ్ స్టోరీ కాదు, 2 సైడ్ స్టోరీ మనం విన్నట్లయితే, వీళ్ళు పోస్ట్ మార్టంలో చెప్పిన రిపోర్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది రేప్ జరిగి గొంతు పిసికి ఊపిరి ఆడించకుండా చంపేశారనేది అయితే రిపోర్ట్లు అయితే ఖచ్చితంగా ఆడైతే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఒకటి అండి, ఆమె గోరులో ఏదైతే నేల్స్ ఉంటాయి కదా, దాంట్లో మనిషి యొక్క చర్మం అనమాట. అంటే ఆమె పోరాడే ప్రయత్నం చేసేప్పుడు మనకి రక్కడమో జరిగింది కాబట్టి అక్కడ అనేది ఆ నేళ్ళు అనేవి, ఆ స్కిన్ అనేది స్టోర్ అయిందనమాట. అది కూడా మెన్షన్ చేస్తుందన్నమాట. అవి ఎవరి స్కిన్ అవన్నీ అది కానీ ల్యాబ్ పంపించారనమాట. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మెయిన్ విషయం ఏంటంటే, డాక్టర్లు అండ్ స్టాఫ్ మెంబర్స్, హాస్పిటల్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళంతా కేసుని డైవర్ట్ చేయాలి, ఇది సూసైడ్ కిందకే మనం చిత్రించాలి అనే ఉద్దేశంలో ఉన్నారనమాట. అండ్ అందరూ కలిసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీ వచ్చే లోపల దాదాపు 90% ఎవిడెన్స్ అనేవి వీళ్ళు డిస్ట్రాక్ట్ చేశారనమాట. వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు, ఈ హాస్పిటల్ సిబ్బందిలే ఉన్నారా, లేదంటే ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నారా అనేది ఇదైతే దర్యాప్తు జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే, ఇదంతా ఒక ఎత్తునైతే ఇక్కడి నుంచి ప్రొటెక్షన్ అనేది చేస్తున్నారు. తిరుపతి నుంచి డాక్టర్ వెళ్ళారు, ప్రతి ఒక్క స్టేట్ నుంచి, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి డాక్టర్లు వెళ్ళి ఆడ ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట, మాకు న్యాయం జరగాల్సిందే అని. బట్
ప్రొటెస్ట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేయకుండా వేస్తున్నారు అనమాట. ఇక్కడ న్యాయం జరగడం లేదు, న్యాయం కోసం పోరాడే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఎవరో పెద్దవాని హస్తమే ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మమతా బెనర్జీ ఒక సీఎం, ఒక హోమ్ మినిస్టర్, ఒక హెల్త్ మినిస్టర్ అయ్యండి ఈమెకి న్యాయం జరగాలని ప్రజల్లోకి వస్తుందన్నమాట. ఇదైతే నాకు ఏడ విడ్డూరం అనిపిస్తుంది. అసలు నెంబర్ 1 ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఎవరిదని ఉందంటే ఆమె సీఎం మమతా బెనర్జీ అనమాట. ఆమె టోటల్లీ ఫెయిల్ అయిందనమాట. అండ్ ఈ కేసు గురించి మనం దాదాపు ఒక కామన్ మ్యాన్, ఒక డాక్టర్సే ఫైట్ చేస్తున్నారు, కానీ దీని గురించి మీడియాలో టెలికాస్ట్ చేయడం లేదు. అండ్ ఇప్పుడు ఉన్న బాలీవుడ్ ఈ హీరోస్ అంతా అందులో ఈ హీరోస్ కానీ ట్వీట్ చేయడం లేదనమాట. ఎక్కడో యాడో ఇజ్రాయెల్ను యాడో జరిగిన సంఘటన అయితే వెంటనే వీళ్ళు టెక్స్ట్ చేస్తారు, ట్వీట్ చేస్తారనమాట, అయ్యో ఇలా జరిగింది, ఇలా జరగకూడదని. బట్ మన దేశంలో జరిగిన సంఘటన మీద వీళ్ళు రియాక్ట్ అనేది కావడం లేదనమాట. అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మనం ఈ హీరోని చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, బట్ వీళ్ళు మన ఇండియాలో జరిగే సంఘటనని ఏ దాన్ని ట్వీట్ చేయరు, ఏ దానికి వీళ్ళు స్పందించారనమాట. బట్ వేరే దేశంలో జరిగే వాటికైతే వెంటనే స్టేటస్ పెడతారు, అది ఇది అని ఏదేదో చెప్తారనమాట. బట్ మన దేశంలో జరిగే ఘోరాల మీద వీళ్ళు ఒక ట్వీట్ కానీ చేయరు, ఒక మాట కానీ మాట్లాడారనమాట. నాకైతే ఇది అర్థం కాలేదు. అండ్ పిఎం మోదీ ఏదైతే స్లోగన్ చెప్తాడో, బేటీ పడావ్ బేటీ బచావ్, బేటీ పడావ్, బేటీ డాక్టర్ చదివింది, దాన్ని బేటీని మీరు ఏడా బతికించారు. ఇది మెయిన్గా నేను నిజం చెప్పాలంటే లిటరలీ సీఎం కూడా దీన్ని ట్వీట్ చేయలేదన్నమాట. అండ్ మన యూనియన్ మినిస్టర్లో దాదాపు 7 మంది మినిస్టర్లు ఉన్నారు, అమ్మాయిలు అనమాట, లేడీస్. వాళ్ళు ఒక్క ట్వీట్ కానీ చేయలేదన్నమాట. వీళ్ళంతా కాంగ్రెస్కి బీజేపీకి తొత్తులు అనమాట, పీఆర్ టీం అనమాట. వాళ్ళ గురించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు భజన చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి దాని మీద ఎవరు స్పందించలేదన్నమాట. మన పబ్లిక్కే స్పందించి హాస్పిటల్ని ధ్వంసం చేశారు, కానీ వీళ్ళు పీఎం అయినా సరే పీఎం కానీ ఒక్క మాట అనలేదు. ఏదో ఇండైరెక్ట్గా August 15 అన్నాడు అనమాట ఇలా జరగకూడదని. కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని ఇంతవరకు ఒక్కరు ప్రెజర్ చేయలేదన్నమాట. మన హీరోలు ఒక్క స్టేటస్ పెట్టలేదు. ఒలింపిక్లో ఆమె జస్ట్ బయటికి పంపించారని ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారనమాట, ఇలా జరగకూడదు, ఇన్స్పైర్ అని ప్రతి ఒక్కరు ట్వీట్ అంట, ట్యాగ్ అంట, కాల్ చేసి మరి కంగ్రాట్ చెప్పారనమాట. బట్ వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారు, ఒలింపిక్ గెలిచిన వాళ్ళకైతే ఒక రీతిలో చూస్తున్నారు, బట్ ఇక్కడ ఒక కామన్ జూనియర్ డాక్టర్ కేసులో వీళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మనలో అందరికీ ఒక భయం పుడుతుందన్నమాట. 700-800 ఉన్న హాస్పిటల్లో స్టాఫ్ అయినా సరే పేషెంట్ అంతా కలిసి 700-800 ఉన్నారు. అక్కడే ఈ సంఘటన జరిగితే రేపు పొద్దున 2-3 ఉన్న చోట అమ్మాయిలు ఏ విధంగా సేఫ్గా ఉంటారనమాట. సో ఇప్పుడైతే అందరికి భయం పుడుతుందన్నమాట. ఉన్న లూప్ హోల్స్ అనమాట, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న లూప్ హోల్స్ అనమాట. సో ఇక్కడ న్యాయం జరుగుతుందా అంటే జరుగుతుంది, కానీ ఆ న్యాయం జరగాలంటే దాదాపు అంటే 20-30 ఏళ్ళు పడుతుంది అనమాట. ఈడే తప్పు చేశాడు, ఇప్పుడు సంజయ్ యాదవ్ అనమాట మెయిన్ క్రిమినల్, వాడు ఒప్పుకున్నాడు నేనే చేసిన నేను, బట్ స్టిల్ అతను అరెస్ట్ చేశారు, వాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తున్నారు, ఇంకా వాడిని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా దర్యాప్తులో చేయలేదన్నమాట. చేస్తే ఇంకా చాలా మంది పేర్లు బయటకు వస్తాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్గా క్వశ్చన్ ఇక్కడ ఏం రైజ్ అవుతుందంటే, ఇది ప్రీ ప్లాన్ రేప్ అండ్ మర్డర్ అనమాట. దాదాపు అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ మొత్తం కలిసి డాక్టర్స్ కలిసి రేప్ చేశారు అనేది అయితే అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే 700-800 మంది ఉన్న ప్లేస్లో అంత సైలెంట్గా ఎలా జరుగుతుంది, సౌండ్స్ లేకుండా ఎలా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయిందనమాట. సో మేబీ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఈ సంజయ్ యాదవ్ని గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కానీ బయటకు వస్తాయన్నమాట. ఇలాంటి కేసులు మనం దాదాపు చూస్తూనే వస్తాం అనమాట. దిశా రేప్ కేసు అయినా కానీ, ఢిల్లీ రేప్ కేసు అయినా సరే, మన చిన్న పాపను రేప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఆమె రాయి కట్టి ఏదో నదిలో పడడం, ఇలాంటి కేసెస్ అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఈ కేసు అనమాట. రేపులు ఆగాలంటే ఏం చేయాలి, ఒక చట్టం తీసుకురావాలన్నమాట. ఈ చట్టం ఏ విధంగా ఉండాలంటే తప్పు చేసేవానికి చుట్టంలాగా ఉండకూడదు అనమాట. అండ్ ఇంకోటి ప్రూవ్ అయ్యాక వితిన్ 24 అవర్స్లోనే ఉరి వేయడం అనేది జరగాలన్నమాట. లేకపోతే ఇది ఎలా ఉంటుందంటే, రేప్ చేసే వాళ్ళైనా సరే, మర్డర్ చేసే వాళ్ళైనా సరే ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం 3 months లేకపోతే 6 months పెట్టుకుని బెయిల్ మీద బయట విడిచిపెడుతున్నారనమాట. సో ఇది ఏమవుతుందంటే భయం, చట్టం అంటే భయం లేకుండా పోతుందన్నమాట. చట్టం అంటే చుట్టంలాగా అయిపోతుంది నేరం చేసే వాళ్ళకి. సో ఇమీడియట్ యాక్షన్ అనేది జరగాలి, ఇమీడియట్ పనిష్మెంట్ అనేది జరగాలి, ఇమీడియట్ హ్యాంగ్ అనేది చేయాలన్నమాట, మస్ట్ అండ్ షుడ్. లేకపోతే ఇవి ఇలాగానే పెరుగుకుంటూనే పోతాయన్నమాట. మన దేశంలో మెయిన్గా క్రైమ్స్ పెరుగుతున్నాయంటే దాని కారణం మన చట్టం అందరికీ చుట్టం కాబట్టి. సో ఇది క్రైమ్స్ రేట్ అనేది పెరుగుకుంటూనే వెళ్తుందన్నమాట. సో మర్డర్ చేసిన వాళ్ళకి, రేప్ చేసిన వాళ్ళకి బెయిల్ సిస్టమ్ అనేది క్యాన్సిల్ చేయాలి, బెయిల్ ఇవ్వకూడదు, మస్ట్ అండ్ షుడ్ అనమాట. వెంటనే హ్యాంగ్ చేయాలి. అండ్ ఇదంతా ఒక పక్కన పెట్టినామంటే ఇవన్నీ స్టాప్ చేయాలంటే అంటూ ఉంటారు కదా, అమ్మాయి బయట పోకూడదు, నైట్ పోకూడదు, ఈ బట్టలు వేసుకోకూడదు, అవి వేసుకోకూడదు అనమాట. అది కాదండి. అది నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ మారాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలన్నమాట. పక్కనున్న ఆడపడుచు, తల్లి, అక్క, చెల్లితో సమానం అనేది ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ పాఠం అనేది ఖచ్చితంగా పెట్టాలి. రెస్పెక్ట్ ఉమెన్, షీ ఈజ్ ఈక్వల్ టు యువర్ మామ్ అండ్ సిస్టర్ అనేది ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో పెట్టాల్సిన అంశం అనమాట. అండ్ ఇక్కడ మనం ఎంతైతే ఫ్రీడమ్ ఇస్తున్నామో ఈ ఫ్రీడమ్ అనేది
మిస్యూజ్ చేస్తున్నారనమాట. ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మన చట్టం బాగాలేదు, మన చట్టం అందరికీ చుట్టం అనమాట. సో ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ వీడియో షేర్ చేస్తానో మీరు పోస్ట్ పెడితేనో న్యాయం జరగదనమాట. బయటికి వచ్చి రోడ్లో నిలబడి ఒక గొంతు అరుస్తే తప్ప ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేవి జరగవు అనమాట. అండ్ న్యాయం అయితే ఖచ్చితంగా పెద్దోళ్ళ వైపే ఉంటుందన్నమాట. తప్పు చేసినా ఉప్పు చేసినా డబ్బు ఉన్నోనికే న్యాయం జరుగుతుందన్నమాట. డబ్బు ఉన్నోడే ఆ న్యాయంని కొనగలరనమాట. తను తప్పు చేసినా సరే దాన్ని కొనగలడనమాట, తన పక్కకి మార్చగలడనమాట. సో ఈ న్యాయం ఏదైతే ఉందో, ఈ జస్టిస్ ఏదైతే ఉందో ఇది ఫర్ ఆల్ ఈక్వల్గా ఉండాలన్నమాట. డబ్బు ఉన్నోళ్ళకి ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకి ఒక రకంగా. డబ్బు లేని వాళ్ళని అది నిజమా కాదో తెలియకముందు నేను ఎన్కౌంటర్ చేసి చంపేస్తా ఉంటారు, మీరు చూసుంటారు చాలా కేసులు అనమాట. సో ఇలాంటివన్నీ ఏమవుతున్నాయంటే మన రైట్స్, మన ఫ్రీడమ్ అనేది మిస్యూజ్ అవుతుందన్నమాట. ఇది మిస్యూజ్ కాకూడదంటే మన గవర్నమెంట్ బాగుండాలా, మన గవర్నమెంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, బెయిల్ సిస్టమ్ అయినా సరే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అదంతా స్ట్రాంగ్ ఉందంటే ఇవన్నీ తగ్గుతాయన్నమాట. ఫారిన్ కంట్రీలో మనం చూసుకున్నట్లయితే వెంటనే లేపేస్తారనమాట. ఆ సిస్టమ్ అనేది ఇక్కడ తీసుకురావాలి. బట్ అది తీసుకురావాలంటే మన డెమోక్రసీ కంట్రీ కాబట్టి అది పాసిబుల్ కాదు. బట్ చేయాలి. ఎందుకంటే ప్రాణం కన్నా విలువ అనేది మన ప్రపంచంలో ఏంది లేదు. అదే ప్రాణాన్ని వీళ్ళు సింపుల్గా తీసేస్తా అంటే వీళ్ళు కూడా మనం సింపుల్గా తీసేయాలన్నమాట. సో అలాంటి సిస్టమ్ రావాలి. ఇదే నేను కోరుకుంటున్నా, ఇదే నా వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా. అండ్ దీని గురించి ఇంకా మొత్తం డీటెయిల్స్గా సిబిఐ ఏం చేశారు, సిబిఐకి ఇప్పుడైతే కేసు హ్యాండ్ ఓవర్ చేశారు, సిబిఐ ఏం చేస్తున్నారు, ఏ కొనాల్లో దర్యాప్తు చేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు డీటెయిల్స్గా చెప్తాను అనమాట. ఉంటా, బాయ్, జై హింద్.